ముంగలున్న ఎంట్రెన్స్ నుంచి గుడి లోపల పోయేదాకా ఎంత కష్టపడ్డామో మీరు వీడియో మొత్తం చూస్తే తెలుస్తుంది. ఇక్కడ అద్దం ఉంటుంది అన్నమాట. అద్దంలో అయితే అమ్మవారు కనిపిస్తుంది. అద్దంలో లైన్లో అయితే మేము 5 hours మార్నింగ్ 6కి వస్తే ఇప్పుడు 10 అవుతుంది టైం. ఎంత క్రౌడ్ ఉందో చూడరు, మీకు చూపిస్తాం. సో నమస్తే కాక, మేమున్నాం ఇప్పుడైతే మహారాష్ట్రలో. మార్నింగ్ అయితే 5 అవుతుంది. ఫ్రెష్ అప్ అయినాం. ఇప్పుడైతే గుడి దర్శనం చేసుకోనికి అయితే పోతున్నాం. బయట ఏమేమి అవుతుంది, ఎంత క్రౌడ్ ఉందో పోయి చూద్దాం. మనం బయటికి వచ్చినామో లేదో ఫస్ట్ ఛాయ్ తాగాలి. అది మన హైదరాబాద్లో అయినా సరే, ఏడైనా సరే బయటికి వచ్చినప్పుడు ఛాయ్ తాగాలి. మన హైదరాబాద్లో అయితే పిస్తా హౌస్లో తాగుతాం. ఈడ పిస్తా హౌస్ నైజాంతే పూరే చిన్న హోటల్లో ఛాయ్ తాగాలి. సో ఇప్పుడు గుడి కాడికి పోదాం. క్రౌడ్ అవుతుందో చూద్దాం. అమ్మ పొద్దున్న 5 గంటలకి ఇంత పబ్లిక్ ఉంది. నేనేమో లేదనుకున్నా. ఇగో ఎక్కడ చూసినా మనుషులు. నేనేం పొద్దున్న 5 గంటలకు లేస్తే మనుషులు ఎవరు ఉండరు, జల్దీ దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటే ఇంతమందినా. అమ్మవారి చీర, పూలు, కొబ్బరికాయ, లోపల గుడికి దర్శనానికి డ్యాన్స్ ఆడుతుంది చూసి నవ్వాలా, ఎంజాయ్ చేయాలా, ఏం అర్థమవుతలే. మస్తు నవ్వు వస్తుంది. ఒక దిక్కు నవ్వుతే వాళ్ళు తిడతారని నవ్వుతలే నేను. చలో ఇదంతా బంద్ చేసి పబ్లిక్ని ఆపేసిరు అన్నమాట. గుడిలోకి ఎవడు గుడిలోకి ఎవడు పోతలేరు. పూజ చేస్తారు అనుకుంటా. నిన్న నైట్ ఇక్కడ మొత్తం అమ్మవారికి లైటింగ్ వేసిండే. ఇప్పుడేమో బంద్ చేసి మొత్తం కమాన్. ఇది శివాజీ ఛత్రపతి మహారాజ్ కమాన్ పైన ఉంటుంది. ఇంత క్రౌడ్ ఉంది. ఇట్లా అంతా ఆపేసిరు అన్నమాట. గేట్ పెట్టేసి గుడి బంద్ ఉంది. గుడి ఓపెన్ ఎప్పుడైతే అని అడిగితే 20 దినకే బాద్, 20 రోజుల తర్వాత అన్నాడు. మా ఫ్యూజులు డిమ్ అయిపోయినాయి. అట్లా అని వెనకలకి వెళ్ళి దారిలోకి వెళ్ళి కుళ్ళు ఉందా అన్నాడు గుడి. ఇప్పుడు ఆడికి వెళ్ళి పోతున్నాం. కుళ్ళు ఉందా లేదా చూద్దాం. మనం అయితే అందరు ఇడికి వెళ్ళి పోతారు, మేము బి పోతున్నాం అన్నమాట. నైట్ దర్శనం వేరే దిక్కుకి వెళ్ళి చేసుకున్నాం. ఇప్పుడు దర్శనం ఇక్కడికి వెళ్ళి నైట్ పోయిన కాడికి వెళ్ళి పోతే పోనిస్తలేరు. ఇదంతా దర్శనం లైన్ అనమాట. పెద్ద షెడ్లు ఉన్నాయి. ఇట్లా లైన్లు తిరుగుకుంటా ఒక 20-30 చుట్లు తిరుగుతూనే ఉండాలి. ఆ లాస్ట్ దాకా తిరగాలి. ఇంకా కింద ఏమో మ్యాట్ చక్క ఉంది, మ్యాట్లు లేవు. డాంబర్ రోడ్ అంతా గుచ్చుకుంటుంది అనుకోని మస్తు కష్టం ఉంది. నవరాత్రిలు అని దసరా వీడికి వస్తే మస్తు క్రౌడ్ అనుకో. ఈ లైన్లో 2 hours మేము నించున్నాం. 2 hours ఇగో ఇట్లా దుంకి ఎవరు దాని తిరుగుతారు. 2 hours మేము ఇట్లా దుంకి పోతారు కావాలి. ఎంత క్రౌడ్ ఉంది చూసిరా. ఇంకా పైకి వెళ్ళి వస్తున్నారు. మేము 5th floor నుంచి కిందికి వచ్చినాం.
10 అవుతుంది టైం ఎంత క్రౌడ్ ఉందో చూడండి మీకు చూపిస్తాం. ఫుల్ క్రౌడ్. ఈ ట్రాఫిక్లో మేమిద్దరం ఇరుకోపోయినాం. ఫస్ట్ టైం నడుములు ఎట్లా నొప్పి చేస్తున్నాయి వెళ్ళిపోవాలనిపిస్తుంది. కొట్లాడుతారు ఇక్కడ, కొట్లాడుతారు ఒక్కొక్కడు లైన్ జంప్ చేసి వస్తారు అని. చలో ఫైనల్గా అయితే దర్శనం అయిపోయింది. అయినా లైన్లో నించొని 5 hours నడుములన్నీ నొప్పి లేస్తున్నాయి చూడు. మా కష్టాలు ఎవరు చెప్పలేక లాస్ట్కి దర్శనం చేసుకున్నాం. మీకు అమ్మవారి గుడి అన్నమాట. లోపల అమ్మవారు లోపల బ్లాక్ కలర్ దాని వరకు వచ్చాం. పిల్ల మెసేజ్ చేస్తుంటే నెట్ వస్తలే. మామూలు పిల్ల మెసేజ్ చేస్తుంటే నెట్ వస్తలే. తులజాభవాని టెంపుల్లో ఇగో ఒక రాయి ఉంటుంది అన్నమాట. ఆ రాయి మనం కోరుకుంటే రైట్ తిరుగుతుంది, లెఫ్ట్ తిరుగుతుంది. అది తిరగకపోతే మనకేం కానట్టు. మనం ఏం కోరుకుంటే అది రైట్ అయినా లెఫ్ట్ అయినా తిరుగుతుంది రాయి. అది మనం కోరుకుంది కాకపోతే తిరగదు, ఎట్లుందో అట్లే ఉంటుంది అన్నమాట. సో చూసి బ్యాక్గ్రౌండ్ వెనకాల శివాజీ ఛత్రపతి మహారాజ్ ఆయన ఏమున్నా ఈ రాయికి అనుకొని పోతుండే అమ్మవారు ఎంబడ. మొక్కో ఇక్కడ అద్దం ఉంటుంది అన్నమాట. అద్దంలో అయితే అమ్మవారు కనిపిస్తుంది. అద్దంలోకి అటు అద్దంలోకి వెళ్ళి అమ్మవారు కనిపిస్తుంది. అందుకే ఇంత క్రౌడ్ ఉంది. కానీ కనిపిస్తుంది దూరంకి వెళ్ళి కనిపిస్తుంది. సో ఇక్కడ అమ్మవారు తులజాభవాని అమ్మవారు. దీని బ్యాక్ సైడ్ అమ్మవారు ఉంటుంది లోపల. ఫుల్ క్రౌడ్ అంటే ఫుల్ క్రౌడ్. అట్లే మేము దర్శనం గణేశం దగ్గర అయితే राइट फ्रंट के गणेश महाराज छोड़ा पापा अन्ना दक्षिण आकरे दक्षिण आकुरे छोड़ दक्षिण छोड़ महाप्रसाद चढ़ाते भोग चढ़ाते डालना कुछ तो बच्चे के नाम से चढ़ा. ఇప్పుడైతే దర్శనం షాపింగ్ అంతా అయిపోయింది. ఒకటి దేవుని ఫోటో తీసుకున్నా. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి మేము. వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.